వెనక్కి పోగుంది. ఐదు అడుగుల 5 అంగుళాలు ఉంటాడు. ఓసారి ఓమ్ని సైజు అంబులెన్స్లో వెళ్ళడం మాత్రం చూశాను. బాబీ, రే బాబీ, బాబీ లేకరా. బాబీ, బాబీ, బాబీ. అనుకున్నట్టు కిల్లర్నైతే పట్టుకున్నాం గాని అతని చేతుల్లోంచి 2 ప్రాణాలనైతే కాపాడలేకపోయాం. ఈ ఫార్మాలిటీస్ అన్ని త్వరగా కంప్లీట్ చేసేసి కిల్లర్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. ఓకే ఎస్ సార్. మేడం మేడం నిజంగా మా తమ్ముడు అలాంటి వాడు కాదు మేడం. మేడం అందరితో కేసులు ఫైల్ చేసి పంపించండి. ఓకే మేడం. అన్ని ఎవిడెన్స్లు జాగ్రత్తగా ఉంచండి. ఓకే మేడం. వెళ్దామా? పద బాబు. నువ్వు వెళ్ళు. నిజంగా నాకేం తెలియదు అంకుల్. తెలుసు శివ, నీకేదైనా చేద్దామన్నా పరిస్థితులు నా స్థాయికి మించి ఉన్నాయి. కానీ నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను, బిలీవ్ మీ. ఈ హతిగాడు ఎందుకు అక్కడ పెట్టావురా? దీని అర్థమేంటి? నాకేం తెలీదు మేడం. ఎవరో కావాలని నన్ను ఇరికించారు మేడం. ఇలా చంపబోతున్నానని పోలీసులకే ఛాలెంజ్ చేసి ఫైల్ 4 పంపించావంటే నీ వెనకెవరున్నారు? మర్యాదగా మారణకాండ ఎక్కడ ప్లాన్ చేస్తున్నావో చెప్పు. మేడం, మారణకాండ ఏంటి, ఫైల్ 4 ఏంటి? నిజంగా నాకేం తెలియదు మేడం. మళ్ళీ అదే అంటావు? సార్ సార్ ప్లీజ్ సార్. వైష్ణవి, ఇంట్రోగేషన్ చేసే ప్రాసెస్ ఇది కాదు. ఇప్పటికే మెంటలీ చాలా అప్సెట్ అయి ఉన్నాడు. మీరు ఇంకా కొట్టి ఇంట్రోగేట్ చేసినా ఈ కాన్ కోఆపరేట్. హీ నీడ్ సమ్ ట్రీట్మెంట్. సార్, అనవసరంగా కేకే వీడి మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాడు. కేకే కూడా మన టీంలో పార్టీ. కేకే సార్, మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయి. షూర్ సార్. వైష్ణవి, నువ్వు సెక్యూరిటీని హ్యాండిల్ చేయి. ఓకే సార్.